పూరా లోకల్. టికెట్ ఒకవేళ వస్తే లేకపోతే మీరు వాళ్ళకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు? హామీలు ఇచ్చేది ప్రభుత్వం అన్ని చేస్తేనే ఉంది. హామీలు ఇచ్చే నిన్న మొన్న 3 మంత్రులు ఇన్ఛార్జులు అన్ని చేస్తూనే పనులు ఏమేమి అవసరం ఉన్నాయి అక్కడ జూబ్లీస్ అన్ని చేస్తారు. ఇంకా హామీలు ఇచ్చేది ఏం అవసరం? ప్రభుత్వంలో అన్ని చేస్తున్నాం, హామీలు ఇచ్చిన అన్ని చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే మీరు కొత్తగా ఏమన్నా వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీకు టికెట్ వస్తే మిమ్మల్ని వాళ్ళు గెలిపించుకుంటే వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు? కొత్తగా ఏమని అడిగితే దాన్ని చేస్తాం. పార్టీ చాలా ఉన్నాయి అట్లా. మీ ప్రభుత్వంలో ఇప్పుడున్న కేబినెట్ మంత్రులు అందరూ దాదాపు ఒక 90% మంది మీకు తెలిసిన వాళ్ళే. మరి వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది అనుకుంటున్నారా ఈ టికెట్ విషయం మీద? ఈ టికెట్ అందరు సపోర్ట్ అయితే 90% 100% నాతో. నువ్వు 90 అంటున్నావు, 100% నాతో. అంటే మొత్తం మంత్రులు మీకు బాగా దగ్గర వాళ్ళు అందరి దగ్గరే, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న అందరి దగ్గర సాయి కమాండ్ ఉంది, అందరు ఇన్ఛార్జ్ ఉంటారు, అందరు మా దగ్గర. నేను కొత్త నేను కాదు కదా దగ్గర ఉండకపోవడానికి. ఎన్ని అడదొడుకులు వచ్చినా తుఫాన్ వచ్చినా ఇక్కడనే ఉన్నా కాంగ్రెస్లో, ఇక్కడనే. అంటే మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వచ్చినాయా? ఒడిదుడుకులు వచ్చినప్పుడు వచ్చినాయి కష్టకాలం, కానీ అట్లా పోగా అంటే ఎవరికి జనకకుండా అట్లనే ఉన్నాం అఖండగా. అంటే కారణం ఏంటి? మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత పిచ్చి ఎందుకు, అంత ప్రేమ ఎందుకు? పిచ్చి నీకు పిచ్చి ఎక్కుతుంది నేను చెప్తే. చెప్పండి మరి, తెలుసుకోవాలనుకుంటున్నాం మేము కూడా. చెప్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం గురించి పోరాడి దేశానికి ప్రాణాలు అర్పించిన ఉన్నారు గాంధీ కాక సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహా నాయకుడు అంబేద్కర్ గారు, వాళ్ళందరూ ఏ పార్టీ లేకుండా కాంగ్రెస్ ఉండే కదా. ఒకప్పుడు ఇంకేదైనా ఉండే నాయన జైల్లో ఉన్నాడు కదా పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఇందిరాగాంధీ జైలుకు వచ్చింది కదా. ఇందిరాగాంధీ నేషనల్ సావొచ్చి చచ్చిందా? బుల్లెట్ గుడ్ల బలైంది కదా. రాహుల్ గాంధీ సావొచ్చి చచ్చిందా? సంపించుకున్న బాంబులేసి వాళ్ళ కుమారుడు ఇవాళ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఈ రోజు వీళ్ళంతా నానా తిప్పలు పెడుతున్నారు కదా. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు కనీసం లేకుండా. వాళ్ళ బిడ్డే ఉంది ఈరోజు ప్రియాంక గాంధీ, వాళ్ళ డాడీ గురించి ఎంత చెప్తుంది పార్లమెంట్లో విన్నావు కదా. వాళ్ళు సాక్రిఫై చేసి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి ఆ స్వాతంత్రం గురించి కొట్లాడిన మహాత్మా గాంధీ వాళ్ళు ఎంబడ పనిచేసిన వాళ్ళు ఇలా ఉన్నారు. ఆ బీజేపీలో 2 పేర్లు చెప్పుకొని. అంటే బీజేపీలో ఎవరు లేరంటారు. మరి ఎలాంటి పార్టీ అనుకుంటున్నారు బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కేవలం కాంగ్రెస్ మీదనే అది టార్గెట్ చేసి మాట్లాడుకుంటా వాళ్ళు చేసింది అభివృద్ధి ఏం లేదు. ఆ రోజే దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు నాగార్జున సాగర్ ఎవరు కట్టిరా? కాంగ్రెస్ హయాంలో. ఈ నగరానికి వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? పివి నరసింహారావు ఎవరు హయాంలో అయింది? కృష్ణా జలాలు ఎవరు హయాంలో వచ్చినాయి? ఇవన్నీ ఈసీఎల్, ఐడిఎల్, వీడిఎల్ అన్నీ ఎవరు? కాంగ్రెస్ తెచ్చిన ప్రైవేట్ వాళ్ళ కమిషన్ ఇస్తారు కదా ప్రైవేట్కు. రైల్వే ప్రైవేట్ చేస్తామని అది అవన్నీ వచ్చినాయి కాంగ్రెస్ హయాంలోనే కదా. అందుకోసం చెప్తున్నా, కాంగ్రెస్ అంటే దేశం గురించి, దేశ అఖండత గురించి పనిచేసిన పార్టీ, సెక్యులర్ పార్టీ. ముఖ్యం ఏదో కులం పేరు మీద, మతం పేర్ల మీద ఓట్లు అడిగే పార్టీ కాదు. సెక్యులర్ అన్ని వర్గాలను కలుపుకుపోయే ఏకైక పార్టీ ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, గాంధీ కుటుంబం అంటే అభిమానం. మీ కళ్ళం కూడా నిట్టారుగా కాల్ చేసి కదమ్మా.